ఆ దేవుడే మనిషి రూపంలో భూమి మీదకి వస్తే ఎలా ఉంటాడో తెలుసా? అచ్చన్న హస్బెండ్ ముద్దు కృష్ణలా ఉంటాడు. ఐ లవ్ మై హస్బెండ్. ముద్దు కృష్ణ ఎంత కంత్రిగాడో మీకు అర్థమైందిగా. ఈ ముద్దు కృష్ణ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ గా జాబ్ చేస్తున్నాడు. ఈ లూయిస్ అనే అమ్మాయి లండన్ నుంచి ప్రాజెక్టు పని మీద హైదరాబాద్ లో ముద్దు కృష్ణ జాబ్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చింది. మనోడి లండన్ అమ్మాయిని లైన్ లో పెట్టేసి పర్మనెంట్ గా గర్ల్ ఫ్రెండ్ ని చేసేసుకున్నాడు. ఈ అమ్మాయి ఆఫీస్ లో చేయాల్సిన ప్రాజెక్టు వర్క్ ను కూడా ఇంట్లోనే చేయిస్తూ ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాడు. భార్య నీరజ కోసం బేగాన్ స్ప్రే తాగాడని మీరు అనుకుంటున్నారు. నిజంగా బేగాన్ స్ప్రే ఎందుకు తాగాడో అతని మాటల్లోనే వినండి. కావాలనే తాగాను బేగాన్ స్ప్రే. ఫ్యూచర్ లో ఇంకెప్పుడు నా వైపు నన్ను అనుమానించకుండా దాన్ని గుడ్డిగా నమ్మించడానికి తాగేశాను. నేను బేగాన్ స్ప్రే తాగాననుకో చచ్చిపోను. బేగాన్ స్ప్రే తాగితే ఏ ట్రీట్మెంట్ లేకుండా 1 గంట దాకా బతకొచ్చు. ఇప్పుడు నా వైపు తాగా 5 నిమిషాల్లో చూస్తుంది. అమ్మో నా మొగుడు తాగేశాడు పెద్దగా ఏడుచుద్ది. ఇంట్లో అరుపులు, చుట్టూ జనం పోగవుతారు. వెంటనే మా కారు వచ్చుద్ది. హాస్పిటల్కి తీసుకెళ్తారు. మా ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్, అపోలో హాస్పిటల్ ఓన్లీ 5 మినిట్స్ జర్నీ. ట్రాఫిక్ జామ్ కూడా లేదు. కాలనీ కదా, వెంటనే 2 నిమిషాల్లో వెళ్ళిపోతాం హాస్పిటల్కి. అక్కడ ఎమర్జెన్సీలో జాయిన్ చేస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు. అంటే 1/2 గంటలో నా మొత్తం ట్రీట్మెంట్ అయిపోతుంది. నా పొట్టలో మొత్తం కెక్కిచ్చేస్తారు, బతికేస్తా. అప్పుడేమంటది నా వైఫ్, నా కోసం తాగారా, నాకు ప్రాణం ఇవ్వడానికి తాగారా, ఇంకెప్పుడు లైఫ్ లో మిమ్మల్ని అనుమానించరండి, ఐ లవ్ యూ అండి, ఐ లవ్ యూ అండి అని చెప్పుద్ది. ఇక ముందు ఎప్పుడైనా మనిద్దరం రోడ్డు మీద కనపడ్డాం అనుకో, నీరజా మీ ఆయన లూయిస్ అనే అమ్మాయితో తిరుగుతున్నాడని చెప్పారనుకో, మా ఆయన శ్రీరామచంద్రుడు అట చేయడు అని అంటది. ఇన్ కేసు నా వైఫై చూసిందనుకో మన ఇద్దరిని రోడ్డు మీద, మా ఆయన కాదు వేరేవాడు ఎవడో అయి ఉంటాడు అని గుడ్డిగా నమ్ముద్ది. అందుకు తాగాను డార్లింగ్. ఫ్యూచర్ లో నన్ను కూడా అలాగే మోసం చేస్తావా? నో ఐ లవ్ యూ డార్లింగ్. రియల్లీ? రియల్లీ డార్లింగ్. మీలాగే నేను బేగాన్ స్ప్రే తాగనా? చచా, చిన్న టెస్ట్ పెడతా. ఎనీ టెస్ట్, ఐఎమ్ రెడీ. ఇప్పుడు ఈ కాఫీ కప్ లో కాఫీ ఉన్నాయి కదా, ఇలా కాకుండా దీంట్లో ఫుల్లుగా కాఫీ పోయాలా. ఆ కప్పు చేత్తో పట్టుకుని మన ఇంటి మెట్లు